నమస్తే వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ ఆర్ఆర్ నగర్ లో ప్రజల సౌకర్యార్థం రోడ్డు నిర్మించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ పట్టణంలో జరిగే భూ రీసర్వేకు ప్రజలు సహకరించాలి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ మున్సిపల్ కమిషనర్ శేషన్న స్థానిక ఆర్ఆర్ నగర్ నందు ప్రజల సౌకర్యార్థం రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో సీసీ రోడ్డు నిర్మాణం చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం మంత్రి మనోహర్ చిత్రపటానికి కాలనీ వాసులు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు లేక అవస్థలు పడుతున్న కాలనీ వాసులకు మంత్రి మనోహర్ ఆదేశాల మేరకు రోడ్డు నిర్మాణం కావడం సంతోషకరమన్నారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు మనోహర్ దృష్టికి కాలనీ వాసులు రోడ్డు సమస్య తెలపగా అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. ఇక ఇచ్చిన హామీ మేరకు మంత్రి మనోహర్ రోడ్డు సమస్యను పరిష్కరించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో పలువురు కాలనీ వాసులు మహిళలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రావి రవీంద్రనాథ్ కాలనీలో సంబంధించినటువంటి ఒక రోడ్డు సమస్యని మన నాదెండ్ల మనోహర్ గారు మనకి ప్రచార నిమిత్తం మన కాలనీలోకి వచ్చినప్పుడు మేము వారికి విన్నవించడం జరిగింది. సార్ మాకు ఇట్లా రోడ్డు బాగా ఇబ్బందిగా ఉంది, దాని యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము ఆయన్ని విన్నవించడం జరిగింది. మా కోరికను ఆయన సానుకూలంగా స్పందించి వారి అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే మాకు ఇటువంటి సత్వరంగా రోడ్డు పరిష్కారంగా చేసి మా అందరి యొక్క మంచిని ఆస్వాదించారు ఆయన. అట్లాంటి నాయకుడు మాకు దొరకడం మంచిగా గర్వకారణంగా మాకు. ముందుగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్నో ఏళ్ళగా ఇక్కడ ఉన్న ఈ రోడ్డు సమస్యని నాదెండ్ల మనోహర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వెంబటే ఆయన స్పందించి ఎలక్షన్ అయిపోగానే గెలిచిన 6 నెలల్లోనే రోడ్డు చేపిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే ఈరోజు ఈ రోడ్డు వెంబటే వేయించడం జరిగింది. ఈ రోడ్డు వల్ల ఇక్కడ ఎస్సీ ఎస్టీ హాస్టల్ నుంచి పిల్లలు రోజు ముసలి వృద్ధులు ఎంతోమంది ఈ రోడ్లో నుంచి వెళ్ళాలి. వర్షం వస్తే ఈ రోడ్డు గుంటలమయం అయిపోయింది. ఈ గుంటలమయం నుంచి రోడ్లో దాటాలంటే పిల్లలు కానీ వీళ్ళు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. వెంబటే మా సార్కి చెప్పగానే మనోహర్ గారు స్పందించి ఈ వీళ్ళ సమస్య తీర్చడం జరిగింది. అట్లాగే ఈ ఒక్క రోడ్డు అని కాదు, పెదరావూరు నుంచి విజయవాడ వెళ్ళే రోడ్డు, విజయవాడ వెళ్ళటానికి ప్రధాన రహదారి కానీ ఏదైనా ఇప్పుడు తెనాల్లో ఉన్న రోడ్లన్నీ మొత్తం మనోహర్ గారు వచ్చిన కాడి నుంచి మొత్తం రోడ్లన్నీ బాగు చేయడం జరుగుతుంది. ఒక పైప్ లైన్లు కానీ, వాటర్ లైన్ కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, అంతకుముందు వర్షం కురిస్తే తెనాలి మొత్తం జలమయం అయిపోయేది. అట్లాంటిది ఈరోజు వర్షం కురిస్తే ఒక 20 నిమిషాల్లోనే ఎక్కడ వర్షం నీటి చుక్క లేకుండా వెళ్ళిపోతుంది. డ్రైనేజ్ మరమ్మతులు కానీ ఏమైనా కానీ అభివృద్ధి అంటే నాదెండ్ల మనోహర్ గారు అంటే అభివృద్ధి అని మళ్ళీ ఇంకోసారి తెలియజేసిన 2004 నుంచి 2014 వరకు ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయో మనకి పెదరావూరు నుంచి నందివెలుగు దాకా 4 లైన్ రహదారి కానీ, తల్లి పిల్లల హాస్పిటల్ కానీ, మార్కెట్ నిర్మాణం కానీ, కొల్లిపర మండలానికి రహదారులు కానీ, వాటర్ లైన్లు కానీ, విజయవాడ నుంచి కృష్ణానది నుంచి తెనాలికి మంచినీటి పథకం కానీ ఏమైనా కానీ మనోహర్ గారు అధికారంలో ఉన్న ప్రభుత్వంలోనే జరిగిన, మనోహర్ గారు ఆధ్వర్యంలోనే జరిగిన ఇవన్నీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు చిరంజీవి, మాది 23వ వార్డు. ప్రచారంలో భాగంగా నాదెండ్ల మనోహర్ గారు మా వార్డుకు ఇచ్చేసినప్పుడు మా సమస్యలను అడగటం జరిగింది. దానికి మేము రవీంద్రనాథ్ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీ లోపలికి వెళ్ళడానికి ప్రధాన సమస్యగా మారినటువంటి రహదారిని ఎంత సాధ్యమైతే అంత తొందరగా వేయాలని చెప్పి సార్కి మేము విన్నవించుకోవడం జరిగింది. గెలిపించిన 6 నెలల్లోకి మీకు ఈ రోడ్డు వేసే బాధ్యత నాదని చెప్పి సార్ ఆ రోజు మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్లుగానే 6 నెలల్లోపే మాకు ఈ రహదారి నిర్మాణం పూర్తి చేసి మా కాలనీ వాసుల కష్టాలు తీర్చారు. దానికి నాదెండ్ల మనోహర్ గారికి మేము అందరం కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెనాలి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి రహదారుల మరమ్మతులు అన్నీ కూడా వెనువెంటనే చేస్తూ ఉన్నారు. దానికి మేము అందరం కూడా నాదెండ్ల మనోహర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రానికి ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ లభిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కథానాయకులుగా తెరకెక్కిన పుష్ప 2 చిత్రానికి అభిమానులు, ప్రేక్షకుల నుండి అపూర్వ స్పందన లభిస్తోంది. పట్టణంలోని థియేటర్లన్నీ పుష్ప 2 చిత్ర విజయ కేతనంతో సందడి వాతావరణం నెలకొంది. చిత్రంలో అల్లు అర్జున్ చేసిన నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. అభిమానులు మాట్లాడుతూ సినీ చరిత్రలో పుష్ప 2 చిత్రం ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుందని పేర్కొన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటన ఎంతో అద్భుతంగా ఉందని, సుకుమార్ దర్శకత్వం తెలుగు సినీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసే చిత్రంగా పుష్ప2 నిలుస్తుందని పేర్కొన్నారు. చిత్రం ప్రారంభం దగ్గర నుండి ముగిసే వరకు అభిమాన కోలాహలం, ప్రేక్షకుల సందడి వాతావరణం థియేటర్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. సినిమా అయితే చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. 2000 కోట్లు పక్కా ఇండస్ట్రీ బ్రేక్ అయితే ఎక్సలెంట్. పార్ట్ 3 కోసం మేము అందరూ వెయిట్ చేస్తున్నాం. జై పుష్పరాజ్. పట్టణ పరిధిలోని డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని, శానిటేషన్ సమస్యను పరిష్కరించేందుకు ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక రమేష్ పేర్కొన్నారు. వార్డు పర్యటనలో భాగంగా గురువారం ఆమె స్థానిక 23వ వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డులోని పలు సమస్యల గురించి స్థానికులు చైర్పర్సన్ రాధిక రమేష్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ వార్డులోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. పట్టణంలో ప్రధానంగా డ్రైన్లపై అక్రమ నిర్మాణాలను చేపట్టడం జరిగిందని, వెంటనే వాటిని తొలగించాలని ప్రజలకు సూచించారు. ఇక ఖాళీ స్థలాల యజమానులు ఎప్పటికప్పుడు స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. పట్టణంలో కుక్కలు, పందుల బెడదను పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో కౌన్సిలర్ ఎస్కే దుబాయ్ బాబు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 22వ వార్డులో గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ పరిశీలించడానికి మన గౌరవ చైర్పర్సన్ మేడం గారు, హెల్త్ ఆఫీసర్ మేడం గారు, శానిటేషన్ వర్కర్స్, టౌన్ ప్లానింగ్ వాళ్ళందరం పాల్గొనడం జరిగింది. వార్డు శుభ్రపరచడం చెప్పడానికి వారు ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఉందా లేదా అని చూసి పరిశీలించి ఇంటి వాళ్ళకి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మనం వేసిన చెత్త ఇంటికి ప్రతి ఒక్కళ్ళు ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్తున్నారు, కానీ కాలువలో వేస్తున్నారు చెత్త. ఆ చెత్త డస్ట్బిన్లో వేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇచ్చినట్టయితే ఈ కాలువలో ఎంత డస్ట్ రాదు. ఇంటిని ఎంత శుభ్రంగా పెట్టుకుంటామో కాలువని కూడా అట్లాగే శుభ్రం పెట్టి మన ఆరోగ్యాలు బాగుంటాయి. ముందు అది ఒకటి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజున 22వ వార్డుకి రావడం జరిగింది. అందులో భాగంగా శానిటేషన్ అనేది మీ అందరు తెలిసిందే. ఈ ఇంటి ముందల ఎవరికి వాళ్ళు బండలు వేసుకుంటానా ఆ సిల్ట్ అనేది అక్కడ ఆగిపోతుంది. దానికి తోడుగా ఈ కాలువ మీదే ఈ షాపులు కానివ్వండి, ఇలా బాత్రూమ్స్ ఇలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది, వాళ్ళు చేసుకుంటం జరిగింది. అందువల్ల ఆ సిల్ట్ అనేది అక్కడ ఎటు పోకుండా ఆ మురుగంతా అక్కడ ఆగిపోయి విపరీతంగా దోమలు పెరిగిపోయినాయి. దానివల్ల మీ అందరికీ తెలిసింది దోమల వల్ల ఎంత అనారోగ్యం పాలవుతున్నామో మనందరికీ తెలిసిందే. దయచేసి ప్రజల్లో మార్పు రావాలి. ప్రజల్లో మార్పు వస్తేనే మన శానిటేషన్ అనేది కూడా మెరుగుపడుద్ది. కాబట్టి ప్రజలందరికీ చెప్పేదంటే ఏదైనా వేస్ట్ వ్యర్థాలు కానివ్వండి అవి తప్పకుండా డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. అలానే అభివృద్ధిలో భాగంగా ఈ రోజుల్లో కొన్ని వార్డుల్లో మన అభివృద్ధిలో భాగంగా రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాము. అలానే కొన్ని వార్డుల్లో చేయాల్సిన పనులు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేము సాధ్యమైన వరకు చేపిస్తామని, అలానే మా ఈ కార్యక్రమానికి వచ్చిన మా మున్సిపల్ సిబ్బంది కానీ, ఆఫీసర్ కానీ అలా ప్రతి ఒక్కరూ శానిటేషన్ ఇంకా మెరుగుపడాలనేది కృషి చేస్తున్నాం. మీరు కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. ప్రజల ఆస్తుల సర్వే పక్కాగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో జరుగుతున్న రీసర్వే విషయంలో ప్రజలు తమ అపోహలను వీడి సర్వే టీంకు సహకరించాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కోరారు. సర్వే ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో రీసర్వే ప్రక్రియ శుక్రవారం నుండి ప్రారంభించిన నేపథ్యంలో గురువారం తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయం సమీపంలో సర్వే నిర్వహణ తీరుపై డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, తెనాలి పురపాలక సంఘ కమిషనర్ బండి శేషనలు సర్వే నిర్వహణ విధి విధానాలను వివరించారు. ప్రజల ఆస్తుల సర్వే పక్కాగా ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ సర్వే జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటీసులు ప్రభుత్వ టీం పంపిణీ చేసినట్టు తెలిపారు. ప్రజలు ఎలాంటి అపోహలకు లోను కాకుండా సర్వే టీంకు సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్వే సిబ్బంది, టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ఈ రోజు నుంచి మన తెనాలి పట్టణంలో రీసర్వే జరగబోతా ఉంది. అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు, అట్లాగే మన ఉద్దేశం ఏంటంటే ఒక 5 టీమ్స్ ఇప్పుడు అర్బన్లో వార్డుల వారీగా రీసర్వే జరుగుతుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలి. మా రీసర్వే టీమ్స్కి కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్. ఈ రీసర్వే అనేది యాక్యురేట్గా జరిగి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది మా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూట్స్ కానీ ఇవేమీ లేకుండా అంత పర్ఫెక్ట్గా జరగాలని భావన. అందులో భాగంగా ఇప్పటికే గ్రౌండ్ ట్రూతింగ్ అయిపోయింది. ఇక మా వాళ్ళు
రీసర్వే చేస్తారు. ప్రజలందరూ సహకరించండి, వారికి కావాల్సిన విధంగా ఆ డాక్యుమెంట్స్ అవన్నీ చూపించడం కానివ్వండి, మా వాళ్ళు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయండి, అది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా వాళ్ళకు కూడా మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎక్కడ చిన్న ఒక అడుగు తేడా ఉన్నా కానివ్వండి పబ్లిక్లో గొడవ జరిగే అవకాశం ఉంది. కాబట్టి రీసర్వే అనేది మనం ప్రజలకు న్యాయం చేయడం కోసమే కానీ సమస్యలు సృష్టించేందుకు కాదని వాళ్ళకి వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు జరగకుండా రీసర్వే జరగాలనేది మా భావన. దానికి వాళ్ళ టీమ్స్ అందరూ కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు. సో రాబోయే రోజుల్లో మా టీమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సర్వే చేస్తే మీరు అందరూ సహకరించాలి. థ్యాంక్ యూ. మనందరికీ తెలిసినటువంటి అంశం భూ రికార్డులకు సంబంధించినది. సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ఈ యొక్క భూములన్నీ కూడా ఫిజికల్గా తిరిగి రికార్డు తయారు చేసి ఇచ్చారు. అందులో రూరల్ ఉన్నాయి, అలాగే పట్టణాలు ఉన్నాయి. పట్టణానికి సంబంధించి వస్తే కనుక టీఎస్ఆర్ రూపంలో ఉంటుంది. సో మళ్ళీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి స్కీమ్, దీన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక ఒక్కసారి ఉన్నటువంటి రికార్డ్స్ ప్రకారంగా ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో రికార్డ్స్లో ఆ యొక్క రికార్డులో ఉన్నటువంటి ల్యాండ్ను గ్రౌండ్ లెవెల్లో అంతే ఉందా, ఇంకా ఏమైనా ఎక్కువ తక్కువలు ఉన్నాయా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఏంటివి, ప్రైవేట్కి సంబంధించినవి ఎలా ఉన్నాయి, రోడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే డ్రైన్స్ ఎలా ఉన్నాయి, పార్కులు ఎలా ఉన్నాయి, ప్లే గ్రౌండ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క రూపురేఖలన్నీ కూడా మరొకసారి గమనించి అక్యురసీగా మళ్ళీ రికార్డ్స్. అంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే కనుక అగ్రికల్చర్ అయితే కనుక సర్వే నెంబర్ వస్తుంది. ఇక్కడికి వచ్చేలాగల్లా అర్బన్ లేక వచ్చేలాగల్లా ఆ ఇంటికి సంబంధించిన అసెస్మెంట్ నెంబర్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే ఆ యొక్క సర్వే మన ప్రాంతానికి వస్తే కనుక మన పట్టణంలో అంతా కలిపితే కనుక ల్యాండ్ 16.87 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు రీసర్వేలో మళ్ళీ 16.87 స్క్వేర్ కిలోమీటర్సే రావాలి. అంటే అంత నిక్కచ్చిగా స్కేల్ ప్రకారంగా చేయాల్సి ప్రభుత్వం యొక్క ఆలోచన. సో అందులో భాగంగానే మేము ఈరోజు ఫామ్ 14 అని చెప్పేసి ఇంటింటికి ఒక సర్వేకి వస్తున్నారు అనేసి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. సో వాళ్ళు మీ ఇంటి దగ్గరికి వచ్చి ఏ రోజు సర్వేకి వస్తున్నాము, ఏమేమి కొలుస్తామనేటువంటి విషయాలు కూడా చెప్తారు. కాబట్టి మీరు ఎవరే కానీ వీళ్ళు ఎవరు వచ్చారు ఏంటంటే విషయాల గురించి మీకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వాళ్ళు అడిగినటువంటి సమాచారం కానీ ఇస్తే కనుక ఆన్ రికార్డ్ ఏముంది, ఆన్ గ్రౌండ్ ఏముంది అనేటువంటి విషయాన్ని గమనించి సో వాళ్ళు మీకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కలుసుకొని గ్రౌండ్ చేసి ఖచ్చితమైనటువంటి సమాచారంతోనే వస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి, సహకరించాలి. స్థానిక బోస్ రోడ్ లో నూతనంగా ఏర్పాటైన కేఎస్ఆర్ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, పలువురు పట్టణ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై షాపింగ్ మాల్ యాజమాన్యాన్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. షాపింగ్ మాల్ యాజమాన్యం దినేష్ జైన్, రాకేష్ జైన్ కుటుంబ సభ్యులు అతిథులకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పట్టణంలో వస్త్ర వ్యాపారం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది 5 దశాబ్దాల అనుభవం కలిగిన కేసర్ షోరూమ్ అని దినేష్ జైన్, రాకేష్ జైన్ల ఆధ్వర్యంలో భారీ షాపింగ్ మాల్ ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఇక మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో పట్టణానికి వన్నె తెచ్చిన కేసర్ షోరూమ్ నూతన షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ కుద్దూస్, తోటకూర వెంకటరమణారావు, పసుపులెట్టి త్రిమూర్తి, దొడ్డక ఆదినారాయణ, అమిరునేని రాజా, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో వస్త్ర వ్యాపారులు అంటే చంపాలాల్ గారు అందరికీ గుర్తుకొస్తారు. ఆ రోజుల్లో వ్యాపారం అంటే వ్యాపారస్తులే డబ్బు ఉన్నా లేకపోయినా నమ్మకం మీద వాళ్ళ దగ్గర ఎవరైతే బట్టలు కావాలో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళేవాళ్ళు. ఆ రకంగా ప్రారంభమైనటువంటి ఈ వ్యాపారం దాదాపు 49 సంవత్సరాలు ఈ పట్టణంలో వారి తనయుడైనటువంటి దినేష్ గారు
ఆ తర్వాత తరం మళ్ళీ వాళ్ళ బిడ్డలు 3 తరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ పట్టణంలో స్థిరపడి అందరి మన్ననల్ని పొందుతూ మంచి నాణ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గకుండా ప్రజలకి వ్యాపారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు దినేష్ గారి కుటుంబం. ఈరోజు కేఎస్ఆర్ షాపింగ్ మాల్ అని చెప్పి వాళ్ళ నూతనంగా ఈరోజు షాపింగ్ మాల్ని ప్రారంభోత్సవం చేసుకోవడం అనేది చాలా సంతోషం. పట్టణానికి కూడా మంచి వ్యాపారస్తులు ఉంటే ఆ పట్టణం కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున ఇలాంటి మాల్స్ ఉండటం వల్ల మరి అందరికీ అవకాశం ఉండేలాగా ఈరోజున కలగజేసినటువంటి ఈ కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో యాజమాన్యానికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత వడ్డింత అన్నట్టుగా ఈ వ్యాపారం వర్ధిల్లాలని చెప్పి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరగొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకందరికీ చిరపరిచయస్తున్న దినేష్ గారు ముఖ్యంగా కేసర్ షోరూమ్ అనగానే గాంధీ చౌక్కి రాగానే మనకు కనపడేటటువంటి ఒక వస్త్ర సముదాయం అది ఈనాటి ఇప్పుడు ఒక కొత్తగా ఏర్పాటు చేసుకున్నారని కాదు, తెనాలి ప్రాంతానికి ఒక వన్నె తెచ్చినటువంటి ఒక వస్త్ర సముదాయం దినేష్ గారిది. వారితో మాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. మా అత్తగారు కానీ మామగారి కుటుంబం కానీ ఈ వారికి దినేష్ గారి కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు, అలాగే మా అమ్మగారితో కానీ ఎప్పుడు కూడా ప్రతి పూజా కార్యక్రమంలో మొట్టమొదటిగా మా పెద్దల్ని వారు ఆహ్వానించుకోవటం, ఆ విధంగానే నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. మరి నిండు ఒక పరిపూర్ణమైనటువంటి ఒక వస్త్ర సముదాయంగా పాతది ఏ విధంగా ఉందో ఈ కొత్త సముదాయంలో కూడా ఇంకా పైకి ఎదగాలని వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా నిజంగా మరి ఈ బిజినెస్ రంగంలో ఉన్నత స్థానాల్లో చూడాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రైతుల వద్ద నుంచి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, రైతులు అధైర్యపడవలసిన అవసరం లేదని, దళారులను ఆశ్రయించి నష్టపోవద్దని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబులు స్పష్టం చేశారు. వేమూరు నియోజకవర్గంలోని జంపని, కొల్లూరులో మంత్రులు కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ఆనంద్ బాబులు అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను గురువారం పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతులు అధైర్యపడాల్సిన పని లేదని, రైతులు పండించిన పంటను గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల మేరకు 17% నుండి 22% వరకు తేమ ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మిల్లర్లను ఆదేశించడం జరిగిందన్నారు. అందుకు విరుద్ధంగా మిల్లర్లు ప్రవర్తిస్తే తగు చర్యలు తీసుకుంటామని మంత్రులు హెచ్చరించారు. వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల్లో దళారులు ప్రవేశించి రైతులను దోపిడీ చేశారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో దోపిడీదారులకు తావు లేకుండా ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లుగా గుర్తు చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా వ్యవసాయ అధికారి వై రామకృష్ణ, జిల్లా సివిల్ సప్లై అధికారి విలియమ్స్, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జొన్నలగడ్డ విజయబాబు, మైనేని మురళీకృష్ణ, షేక్ హనీస్, వట్టిప్రోలు యోబు, వేల్పుల రవిప్రసాద్, అమ్మిశెట్టి కిషోర్, మన్నే పసి, గొట్టిపాటి నరహరి ప్రసాద్, ఆర్డీఓ రామలక్ష్మి, తహసీల్దార్ సుశీల, ఇన్ఛార్జ్ ఏడీఏ విజయ్ బాబు, ఏఓ సునీత, వివిధ శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో వరి కోతలు ఇంకా స్పీడ్ అందుకోలేదు, ఇప్పుడు అందుకుంటా ఉంది. మొత్తం 2,15,000 ఎకరాల్లో ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న లెక్కల ప్రకారం 25,000 ఎకరాల వరకు, 9,000 ఎకరాల వరకు వరి కోతలు పూర్తయినాయి. దాదాపు 25,000 టన్నులు ధాన్యం వచ్చింది. దాంట్లో 2,000 నుంచి 2,500 నుంచి 3,000 టన్నుల వరకు ఆర్ఎస్కేల ద్వారా మిల్లులకు తోలటం జరిగింది. వాళ్ళందరికీ కూడా 24 గంటల్లోనే పేమెంట్ వచ్చే కార్యక్రమం కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా ధాన్యం అంతా కూడా ఈ బీపీటీలకు, అంటే న్యాచురల్గా మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి వ్యాపారస్తులు, రైస్ మిల్లర్స్ కూడా ప్రభుత్వ ధర కంటే కూడా కొంత అధికంగానే తీసుకునే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి మనం చేస్తాను. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి ఇంటర్వెన్షన్తో
మరి కొంత 17% కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం దాన్ని కొంత పెంచి 22 వరకు కూడా, అంటే 22కు పైన కనుక ఎంత ఉన్నా కూడా 22 వరకే తీసుకోమన్నారు. అంటే 17 to 22 5 పాయింట్స్, అంటే 5 kgs. ఇక ఎంత మాయిశ్చర్ ఉన్నా కూడా 21 రోజులు అని చెప్పారు. మేమైతే 48 గంటల్లో పేమెంట్ ఇస్తామని చెప్పేసి 24 గంటల్లో పేమెంట్ ఇస్తున్నాము. గత ప్రభుత్వం 21 రోజుల్లో ఇస్తానని చెప్పేసి దాదాపు 6-7 నెలలకు కూడా డబ్బులు చెల్లించలేని నిస్సహాయ స్థితిలో ఉండి రైతులు ఏ విధంగా నష్టపరిచిందో ఈ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా తెలుసని చెప్పేసి మనం చేస్తాం. ఆఖరికి 1600 కోట్లు ఎగ్గొడితే కాంట్రాక్టర్లు తనకు కావాల్సిన కాంట్రాక్టర్లకి ఆదరా బిల్లులు అన్నీ కూడా చెల్లించుకున్నారు. కానీ ఎలక్షన్ ముందు రైతులకు చెల్లించాల్సిన డబ్బులు మాత్రం చెల్లించాల. బాధ్యతగా తీసుకుని రైతులకి ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా 1647 కోట్ల రూపాయలని రైతులు చెల్లించిన ప్రభుత్వం ఇది. ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర అందించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కేవలం రైతుల్లో ఆందోళన కలిగించడం కోసం, రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు కొలుసు పార్థసారథి గారు, జిల్లా మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు మన ప్రాంతంలో ధాన్యం కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి, రైతాంగం ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి, మిల్లర్లు కానీ రైతు సేవా కేంద్రాల్లో రైతులకు ఏ విధమైన సహకారం అందుతూ ఉందనేది పరిశీలన చేయడానికి విచ్చేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా డెల్టాలో దాదాపు సుమారు 1,00,000 ఎకరాల వేమూరు నియోజకవర్గంలో వరి సాగు అవుతూ ఉంది. దెబ్బ మీద దెబ్బ డిసెంబర్లో వచ్చిన తుఫాను వరదలు కానీ ఇప్పుడు రెండోసారి అకాల వర్షాలతో రైతు దాదాపు 10 రోజుల నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి భరోసా ఇచ్చి ధైర్యంగా ఉండండి, మేమున్నాం, ఈ ప్రభుత్వం ఉంది, మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి హామీ ఇచ్చిన విధంగానే ఈరోజు వరి ధాన్యం కొనుగోలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేదు, నష్టం రాదు. గత 5 సంవత్సరాలు మనం చూసాం. ఇందాక మంత్రి గారు పార్థసారథి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ జరిగితే 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో డబ్బులు వచ్చినాయో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితి. వాళ్ళ పార్టీ కింద స్థాయి గల్లీ నాయకులందరూ కూడా బ్రోకర్లు అవతారం ఎత్తి రైతును దోచుకున్నారు. ఈ రోజున ఆ దోపిడీ లేదు, ఎటువంటి దిగులు విచారం చెందాల్సిన అవసరం లేదు. రైతు అన్ని విధాలుగా కింద స్థాయి నుంచి కళ్ళాల్లో ధాన్యం ఉన్న కాడ నుంచి, రైతు సేవా కేంద్రంకి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్ దగ్గరికి వెళ్ళిన కాడ నుంచి, మిల్లర్లు చేస్తున్నటువంటి చిన్న చిన్న అవకతవకలు కూడా ఖచ్చితంగా అధికారులకు మంత్రి గారు ఆదేశాలు ఇచ్చాడు. అవన్నీ కూడా సరిచేస్తాం. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా ప్రతి గింజ కూడా చివరి గింజ దాకా కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన వెంటనే డబ్బులు పడే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేసింది. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా వివరిస్తాను. ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం ప్రజలు తమ అవసరాల మేరకు సమర్పించే దరఖాస్తులను క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు స్వీకరించాలని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సూచించారు. గురువారం తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో వీఆర్ఓలకు, సర్పంచులకు, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన సదస్సులో తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామస్థాయిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా రేషన్ కార్డులకు అర్జీల స్వీకరణ విషయంలో క్షేత్రస్థాయి సిబ్బంది సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ నెల 6వ తేదీ నుండి గ్రామంలో ఒక కార్యాచరణగా తాను కూడా పర్యటించున్నట్టు తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ సిబ్బందికి వివరించారు. ఈ సమావేశంలో వీఆర్ఓలు, గ్రామ సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు, అట్లాగే మన ముఖ్యమంత్రి గారి, గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనల మేరకు రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా తెనాలి మండలంలో రేపు నంది వెలుగు, 6వ తారీఖున నంది వెలుగు, అట్లాగే 7వ తారీఖు సంగంజార్లముడి, 12వ తారీఖు కొలకలూరు, 17వ తారీఖు పినపాడు, 19వ తారీఖు గుడివాడ, 21వ తారీఖు పెదరావూరు, 24వ తారీఖు దేవరపల్లి సేరి, 26వ తారీఖు అంగళకుదురు, 28వ తారీఖు కట్టవరం, 31వ తారీఖు బుర్రిపాలెం, అలాగే వచ్చే నెల జనవరి మాసంలో 2వ తారీఖున చిన్రావూరు, 4వ తారీఖు నేలపాడు, 8వ తారీఖు తెనాలి అర్బన్. ఇట్లా 13 రెవెన్యూ గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు గాను మేము ఒక షెడ్యూల్ తయారు చేసాం గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు. ఇందులో భాగంగా రెవెన్యూ మ్యాటర్స్ ఏవైనా కానీ రైతులకు సంబంధించిన సమస్యల మీద వచ్చే అర్జీలన్నింటినీ రిసీవ్ చేసుకుంటాం. ఆ అర్జీలన్నిటి కూడా ఆన్లైన్ చేస్తాం. ఈ ఆన్లైన్ చేసే క్రమంలో కూడా
ఆ రెవెన్యూ సదస్సులకు సంబంధించి ఎటువంటి ఫీ కూడా ఉండదు, ఎటువంటి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా పరిష్కరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. మరి ముఖ్యంగా ఈ తహసీల్దార్ ఉద్దేశం కూడా అదే. ఇప్పటికే తెలుసు మీ అందరికీ, రైతుల సమస్యలపైన నేను మన గౌరవ మంత్రి వారి సూచనల మేరకు అత్యంత శ్రద్ధ కనపరిచి సుమారు 5,000 మంది రైతులకి ఇబ్బంది లేకుండా చేశాం. నేను ఇప్పుడు కూడా గ్రామ సర్పంచులు అట్లాగే ప్రజాప్రతినిధులు మన విఆర్ఓలకి విలేజ్ సర్వేర్లకి సమావేశం ఏర్పాటు చేశాం. ఈ గ్రామ సభలు అనేవి, రెవెన్యూ సదస్సులు అనేవి మొక్కుబడిగా జరిగే విధంగా కాకుండా ప్రతి అర్జీని చాలా బాధ్యతగా తీసుకొని ఆ నిజమైన సమస్య ఉంటే వాటిని పరిష్కరించే విధంగా ప్రతి ఒక్కళ్ళు కృషి చేయాలి. ఫైల్స్ ఆర్ నాట్ పేపర్స్, దోస్ ఆర్ లైఫ్స్ అనేది నా సిద్ధాంతం. ఖచ్చితంగా ప్రతి అర్జీని బాధ్యతాయుతంగా రిసీవ్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్జీయే కదా, తెల్ల కాగితమే కదా, ఈ కాగితమే కదా అని కాకుండా ప్రతి రైతుకి మేలు జరగాలి. ఇప్పుడు ఈ మీటింగ్ సారాంశం కూడా నేను మా సిబ్బందికి ఏం సూచిస్తున్నానంటే, గ్రామంలోకి వెళ్ళడానికి ముందే ఏమేమి సమస్యలు ఉన్నాయో లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ప్రతి రికార్డు దగ్గర పెట్టుకొని ఆ రికార్డు ఆధారంగా ఉన్న సమస్యల్ని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కొర్రీలు వేయడం, రిజెక్ట్ చేయడం అది ఉద్యోగం కాదు. ఖచ్చితంగా ప్రతి అర్జీని నేనే స్వయంగా పరిశీలిస్తాను. గ్రామాల్లో ప్రతి గ్రామ సభకి నేనే అటెండ్ అయ్యి మా యంత్రాంగాన్ని సమాయత్తం చేసి ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సూచనలు తీసుకుంటూ గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచనలకు అనుగుణంగా తెనాలి మండలంలో ఎట్టి పరిస్థితుల్లో రైతులకు మేలు జరిగే విధంగా 100% కృషి చేస్తాం. రెవెన్యూ సదస్సులు ఈ కార్యక్రమాన్ని రైతులు ప్రజలు ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకుని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వేమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సభ్యులుగా వేమూరు గ్రామానికి చెందిన గొట్టిపాటి నరహరి ప్రసాద్, జంపని గ్రామానికి చెందిన వేల్పుల రవిప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఉన్నతాధికారుల నుంచి నియామకపు ఉత్తర్వులు అందాయి. అభివృద్ధి కమిటీ చైర్మన్ గా వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, కమిటీ సభ్యులుగా గొట్టిపాటి నరహరి ప్రసాద్, వేల్పుల రవిప్రసాద్, స్థానిక వైద్యాధికారి ఎంపీడీఓ శివనారాయణ, గ్రామ పంచాయతీ సర్పంచ్ సజ్జా లక్ష్మీ తిరుపతమ్మ, కార్యనిర్వహణ అధికారి భూపతి రెడ్డిలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఇక ఎమ్మెల్యే నక్క ఆనందబాబు ఆదేశాల మేరకు ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి కమిటీ సభ్యులుగా నరహరి ప్రసాద్, రవిప్రసాద్ నియామకం పట్ల పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు అభినందనలు తెలిపారు. ఇంటిని సర్వే చేయాలంటూ 3 వ్యక్తులు వచ్చి నోటీసు ఇవ్వడం పట్ల ఆ ఇంటి యజమానికి పలు అనుమానాలు రావడంతో విషయాన్ని ప్రభుత్వాధికారుల దృష్టికి తీసుకువెళ్లే క్రమంలో మీడియాను ఆశ్రయించారు. తెనాలి 11వ వార్డులో నివాసం ఉండే బడే సూర్యనారాయణమూర్తి తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఎవరో గుర్తు తెలియని 3 వ్యక్తులు వచ్చి తమ ఇంటిని సర్వే చేయాలని చెప్పి నోటీసులు ఇవ్వడం జరిగిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వేను చేపడుతున్నట్లు, ఇంటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమకు ఇవ్వాలని కోరటం పట్ల పలు అనుమానాలు రేకెత్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేకుండా వచ్చిన వ్యక్తులు తమకు నోటీసులు ఇవ్వటం ఏమిటని, ఇదో రకమైన మోసమేమో అనే భావన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు, పాలకులు ఇటువంటి ఘటనల పట్ల ప్రజలకు తగు అవగాహన కల్పించాలని కోరారు. తమకు ఇచ్చిన నోటీసును మీడియాకు చూపించారు. నోటీసు సారాంశం ఈ నెల 9వ తేదీన సర్వే చేపడతామని, ఒరిజినల్ డాక్యుమెంట్స్ సిద్ధం చేయాలనే సమాచారం పట్ల సదరు ఆస్తిదారులు తమకు పలు అనుమానాలు ఉన్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలో రీసర్వే ప్రారంభిస్తున్న సదరు అధికారులు ముందస్తుగా ప్రజలకు అవగాహన కల్పించిన కారణంగా సూర్యనారాయణ వంటి మరెందరో పలు అనుమానాలు వ్యక్తం చేయడం సాధ్యమే కదా. నా పేరు బడే సూర్యనారాయణమూర్తి అండి. నేను తెనాలి 11వ వార్డు కాపురస్తుడిని. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఎవరో నిన్న 3 వ్యక్తులు వచ్చి నేను సర్వేని లేదు ఇంకొకటి ఏదో చెప్పారు, ఈ నోటీస్ అనేది ఇచ్చారు, మీ ఇల్లు సర్వే చేస్తాము, సర్వే చేసేటప్పుడు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము మాకు ఇవ్వాలి అని చెప్పి. కాబట్టి దాని విషయం మాట్లాడాలనుకుంటున్నాను. గౌరవంలో లేని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేను వినిపించుకునేది ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఇక్కడ స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుని ఉంటున్నాను. అటువంటప్పుడు ఎప్పుడూ లేనటువంటి ప్రాబ్లం ఈ రోజున మీకు ఎందుకు వచ్చింది అంటే, నా ఒక్కడిల్లే కాదు, తెనాలిలో ఉన్న ఇళ్ళు మొత్తం మేము సర్వే చేస్తున్నాము, మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాకు ఇవ్వాలి అని చెప్పి నిన్న వచ్చిన వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఎవరనేది నాకు తెలియదు. రాష్ట్ర గవర్నమెంట్ నుంచి కనుక జీవో ఏదైనా విడుదలైతే, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పలానా జీవో నెంబరు పలానాళ్ళు వస్తారు సర్వేకి, మీకు ఇబ్బంది ఏమీ లేదని చెప్పి మాకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేసి మా యొక్క డాక్యుమెంట్ని మీరు అడగాలి. అటువంటిది మాకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా, వచ్చిన వాళ్ళు ఎవరో తెలియకుండా స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, కలెక్టర్ గారు పంపించారా, ఎస్పీ గారు పంపించారా, ఇటువంటి డీటెయిల్స్ ఏమీ లేవు. ఒకవేళ వాళ్ళు కనుక పంపించి ఉంటే వాళ్ళ స్టాంప్ ఉంటుంది, మా సర్క్యులర్ ప్రకారం పలానా సోన్స్ నెంబర్ ప్రకారం ఇదిగో స్టాంప్ పలానా కలెక్టర్ గారు మా తరపు నుంచి మేము వచ్చాము ప్రతినిధులుగా,
మీ ఇల్లు సర్వే చేసే హక్కు మాకుంది అని చెప్పి ప్రూఫ్గా రావాలి. చిత్తు కాగితం లాంటి ఒక కాగితం ఇచ్చి ఫోన్ నెంబర్ లేకుండా, డిజిగ్నేషన్ లేకుండా, స్టాంప్ లేకుండా 3 వ్యక్తులు వచ్చి మీ ఇల్లు మేము కొలుస్తాము, టౌన్ మొత్తం కొలుస్తున్నామని చెప్పి అనఫిషియల్గా చెప్పారు అంటే దాంట్లో అర్థం ఏంటి? గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. ఈ మీ సర్వేలు ఏంటి? ఇళ్ళు పన్నులు పెంచుతానికా, లేకపోతే లోన్లు తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకోవడానికి తగ్గితే మీరు పెట్టిన పథకాలన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే రెవెన్యూ డబ్బులు కావాలి కాబట్టి వాళ్ళు వాటికి ఏమైనా ప్లాన్ చేశారా? వచ్చిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు బ్రీఫింగ్ చేయాల్సి, క్లియర్ కట్గా బ్రీఫింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మీరు ఆ పని చేయలే. వితౌట్ బ్రీఫింగ్ తోటి మాకు నోటీస్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు మీరు? నాకు ఇది కరెక్ట్ పద్ధతి కాదు. తెనాలి సుల్తానాబాద్లోని వైఎస్ఆర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో కాలం చెల్లిన మందులను ఆవరణలోనే దగ్ధం చేయటం వల్ల వచ్చే ఘాటైన పొగ వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్లో గల వైఎస్ఆర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల నిర్లక్ష్య ధోరణికి ఇదొక తార్కాణం. కాలం తీరిన మందులు తగలబెడుతున్న తీరుపై ఆ ప్రాంత ప్రజల నుండి విమర్శలు వెల్లువెత్తున్నాయి. విలువైన మందులు, ఇంజెక్షన్లు వైద్యశాల ప్రాంగణంలోనే తగలబెట్టడం ద్వారా వచ్చే ఘాటైన పొగ కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై మీడియా వివరణ కోరే ప్రయత్నం చేయగా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సిబ్బంది దాటవేత ధోరణితో వ్యవహరించడం గమనార్హం. కూటమి ప్రభుత్వం పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన మందులు సకాలంలో వినియోగించక పక్కన పెట్టడం వల్ల ఆ మందులు కాలపరిమితి తేయటం ద్వారా ఇలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలోనే తగలబెడుతున్నట్లు ప్రజల నుండి ఆరోపణలు వస్తున్నాయని చెప్పాలి. దుగ్గిరాల మండలంలో ఈ నెల 7న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశాఖ ఆదేశాల మేరకు తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందని మండల విద్యా వనరుల అధికారి కాజా లక్ష్మీనారాయణ తెలిపారు. గురువారం కార్యాలయంలో లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 7న విద్యాశాఖ ఆదేశాల మేరకు మండలంలోని 58 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు తెలియపరచడం, పూర్వ విద్యార్థులందరికీ పాఠశాలకు ఆహ్వానించడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో భాగంగా మన పాఠశాల పనితీరు, విద్యార్థుల ప్రగతి ఒక మంచి వాతావరణంలో పాఠశాలల విద్యార్థులకు ప్రజా నాయకులు తెలియపరచడం జరుగుతుందన్నారు. అదే రోజు మధ్యాహ్న భోజనం తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడం జరుగుతుందన్నారు. వచ్చే శనివారం అనగా ఈ నెల 7వ తారీఖు విద్యాశాఖ అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించడానికి సమాయత్తం అవుతూ ఉన్నది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో భాగంగా విద్యార్థుల ప్రగతి తల్లిదండ్రులకు తెలియపరచటం, పూర్వ విద్యార్థులందరినీ పాఠశాలకు ఆహ్వానించటం మరియు గౌరవ మినిస్టర్ గారి వద్ద నుంచి ఎమ్మెల్యే గారు, మండల స్థాయి రాజకీయ నాయకులు అందరినీ ఆహ్వానించడం జరుగుతూ ఉంది. దీనిలో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాచుర్యం ఏమీ ఉండదు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడంలో భాగంగా మన పాఠశాలల పనితీరు, విద్యార్థుల ప్రగతి, 48 ప్రాథమిక, 2 ప్రాథమికోన్నత మరియు 7 ఉన్నత పాఠశాలలు, సుమారుగా 4000 మంది విద్యార్థులు మన దుగ్గిరాల మండల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు విద్యను అర్హించుతారని ఇందుమూలంగా తెలియపరచుకుంటున్నాను. దుగ్గిరాల మండల గ్రామాల్లో అధికారులు, నాయకులు గురువారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పంచాయతీ మండల ప్రత్యేక అధికారి బి సాయిబాబు హాజరయ్యారు. మండలంలోని తుమ్మపూడి, చిలువూరు, కేఆర్ కొండూరు, పెనుమూలి గ్రామాల్లోని గ్రామ సభలు నిర్వహించి న్యూ హౌసింగ్ కాలనీలను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన సభలకు ఎంపీడీఓ ఏ శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. అదేవిధంగా గ్రామాల్లో మంజూరైన సీసీ రోడ్లకు టెంకాయలు కొట్టి శంకుస్థాపన జరిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్, మండల టీడీపీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, ఈఓపీఆర్టీ జవహర్లాల్ నెహ్రూ, ఏఈలు సుబ్బారావు, గోవర్ధన్, వేణుగోపాలస్వామి, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీసీ సభ్యులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, మండల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ గ్రామ సభ అనేది కండక్ట్ చేయడం కారణం ఏంటంటే తుమ్మమూడి గ్రామంలో హౌసింగ్ సంబంధించి 2 లేఅవుట్స్ ఉన్నాయి. సుమారుగా అక్కడ 29 మంది ఇంకా హౌసెస్ని కంప్లీషన్ స్టేజ్లోకి తీసుకొని రాలేదు. ఆ 29 మంది సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఆ ప్రాబ్లమ్స్ డిఫరెన్స్ కన్వర్జెన్స్తో అన్ని డిపార్ట్మెంట్స్తో కన్వర్జెన్స్తో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి
దాని మీద రావడం జరిగింది. అదే ప్రభుత్వ పథకాలు అనేవి ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వ పథకాలని ఒకసారి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ను రివ్యూ చేస్తూ ఫీల్డ్ విజిట్లో అవి ఏ విధంగా జరుగుతున్నాయో చూడడానికి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ తుమ్మపూడి, కేఆర్ కొండూరు, చిలువూరు, పెనుమూలు గ్రామాలని విజిట్ చేసి ఎన్ఆర్ఈఎస్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా పల్లె పండుగ సంబంధించిన పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా మన జనరల్ ఫండ్ నుంచి మండల పరిషత్ జనరల్ ఫండ్ వర్క్స్ శాంక్షన్ అయి ఉన్నాయి, అవి ఏ విధంగా జరుగుతున్నాయి. ఇవే కాకుండా పంచాయతీల్లో ఈ హౌస్ ట్యాక్స్ సంబంధించి అసెస్మెంట్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ పని ఏ విధంగా జరుగుతుంది, ఈ విధంగా గవర్నమెంట్ సంబంధించిన ప్రతి ఒక్క స్కీము ప్రజలకు అందుబాటులో ఉన్నాయా లేదా, అధికారులు ఆ విధంగా పనిచేస్తున్నారు లేదా, అదేవిధంగా ప్రజలకు వాటి మీద అవగాహన కూడా కల్పించడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారము ఈరోజు మేమందరూ కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క మండలాన్ని విజిట్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇల్లు శాంక్షన్ అయిందో సెంట్రల్ గవర్నమెంట్ నిధుల ద్వారా, ఎందుకంటే 1,50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వచ్చినాయి, లేఅవుట్స్ వేశారు. ఇప్పుడు ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ న్యాయం చేకూర్చాలని ఎవరైనా సరే గత ప్రభుత్వం చేసిన వారిని ముందుకు కొనసాగించడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక, ఉమ్మడి ప్రభుత్వం వచ్చినాక ఈ లబ్ధిదారులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ కొత్తగా ఇల్లు శాంక్షన్ చేయడం అనేది వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు మళ్ళీ జరగదు. కాబట్టి ఆ లబ్ధిదారులందరికీ న్యాయం చేకూర్చాలని ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందస్తుగా మార్చి వరకు టైం ఇచ్చి మీకు ఏదైతే అవకాశం ఉంటుందో ఆ అవకాశం రూపాన మీకు మీటింగ్లు ఏర్పాటు చేసి మార్చి లోపల కంప్లీషన్ చేసుకున్నట్టయితే మీరు సొంత ఇంటి కళ, ఆ కళ నెరవేర్చడం కోసం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు, మన ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి కృషితో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. ఈ రోజు మనందరికీ సొంత కళ ఇల్లు కట్టుకోవడం అండి. ఇప్పటికే హౌసింగ్కి 1,80,000 శాంక్షన్ అయి ఉంది, లేఅవుట్ కూడా శాంక్షన్ అయి ఉంది. మనమందరం తొందరగానే హౌసింగ్ని పూర్తి చేసుకుందాం. మార్చి లోపల పూర్తి చేసుకుందామండి. మార్చిలో తర్వాత టైం అయిపోతే మేమందరం ఇబ్బంది పడాల్సిందే. డ్వాక్రాలోనైనా లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఆర్ నగర్ లో ప్రజల సౌకర్యార్థం రోడ్డు నిర్మించిన రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపిన కాలనీ వాసులు. డ్రైన్లపై అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్. పట్టణంలో జరిగే భూ రీసర్వేకు ప్రజలు సహకరించాలి, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శేషన్న. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ హెచ్సివి న్యూస్.